హాయ్ అండి. ఎగ్గు టమోటా కర్రీ చాలా టేస్టీగా, రుచిగా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా, ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఎగ్స్ వేసి, ఎగ్స్ మునిగే వరకు నీరు వేసి మూత పెట్టి 6-7 నిమిషాలు ఎగ్స్ ఉడికిన తరువాత చల్లటి నీటిలో ఎగ్స్ని వేసి తొక్క తీసి పక్కన పెట్టుకొని 3 టమోటాలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్పై కడాయి పెట్టి 4-5 స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసి 1/2 స్పూన్ పసుపు వేసి ఒక్కొక్క ఎగ్గును 2 చేతుల్లోకి తీసుకొని గట్టిగా నొక్కి మరిగిన నూనెలో వేసి ఒక్కొక్క ఎగ్గును స్పూన్తో నెమ్మదిగా తిరిగేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. చిన్న స్పూన్తో ఒక్కొక్క ఎగ్గును తిరిగేయండి. గోల్డెన్ కలర్లో వచ్చిన ఒక్కొక్క గుడ్డును ప్లేట్లోకి తీసుకొని పచ్చిమిర్చిని వేయండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి 3-4 నిమిషాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేస్తూ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టండి. మూత తీసి కలుపుతూ ఉండాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఫ్రై అయిన ఎగ్స్ని ఉల్లిపాయ టమోటాలో వేసి నెమ్మదిగా కలుపుతూ ఒక గ్లాస్ వాటర్ వేయండి. పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుతూ ఉండాలి. చివరిగా కొద్దిగా కసూరి మేతిని వేసి కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాలు అయిన తర్వాత ఎగ్ కూర రెడీ అవుతుందండి. ఎగ్ టమాటో కర్రీ రెడీ.